మరి కర్కాటక రాశి ఫలితాలు చూద్దామండి. మరి పునర్వసు 4 పాదములు, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3 పాదములు వెరసి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం వీరికి మరి ఒక ఉన్నతమైన స్థితి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభవార్తలు వింటారు, అప్పులు చేస్తారు. ఎక్కువ అప్పులు చేయడం వల్ల మరి అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రయాణంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్పులు చేస్తారు. ప్రతి పనిలోనూ ఆటంకం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. మిత్రులు అనుకునే వారే వారు శత్రువులుగా మారి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. కొన్ని పనులు ప్రారంభించినా కొంత ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కొంత దశలో ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉన్నా కూడా మరి దానిని మీరు చాకచక్యంగా వ్యవహరించి ఒక ఉన్నతమైన స్థితికి అడుగులు వేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. రుణ బాధలు తీరుతాయి. బంధుమిత్రులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. మంచి పేరు సంపాదిస్తారు. వీరికి మంచి యోగదాయకంగా ఉంటుంది. గత కొద్ది కాలంలో పడుతున్న చిక్కులు సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం తొలిపోయే అవకాశాలు ఉన్నాయి. నూతన గృహ నిర్మాణాలు చేస్తారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. రుణబాధలు తీరే అవకాశాలు ఉన్నాయి. అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. ఏకాగ్రతతో పనిచేస్తే విజయం మీదే. మరి ఎవరికి మంచి చేసినా కూడా మీకు ఆ దైవబలం ఎప్పుడు కూడా మీ వెంట ఉండి నడిపిస్తుంది. మీ మాటకు విలువ ఉంటుంది. మీరు స్నేహితులను కూడా శత్రువులను కూడా మిత్రులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇష్టదైవారాధన చేయండి. ఆ దైవం మిమ్మల్ని కాపాడుతుంది. దైవబలం ఎప్పుడు కూడా మీ వెన్నుండి మిమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం వీరికి మంచి కాలమే అని చెబుతూ ఉన్నాము. విజయం ఏ కార్యక్రమమైనా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కొంతకాలంగా పడుతున్న బాధలు ఈ సంవత్సరం తొలిపోయే అవకాశాలు ఉన్నాయి. గతంలో దూరమైనటువంటి భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్తో కూడుకున్నటువంటి ఉద్యోగం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొత్త బంధువులు ఏర్పడతారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. వారి వల్ల మీకంతా కూడా శుభంగా ఉంటుంది. వీరు ధరించినటువంటి రుద్రాక్ష 3 ముఖములు కలిగిన రుద్రాక్షను ధరిస్తే వారి శుభంగా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య 2. రాస్యాధిపతి చంద్రుడు అవడం వల్ల వీరు ముత్యాన్ని ధరిస్తే వారికి శుభంగా ఉంటుంది. అలాగే పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరించాలి. పుష్యమి నక్షత్రం వాళ్ళు నీలం ధరించాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు జాతిరత్నాన్ని ధరించాలి. వీరు పఠించాల్సిన మంత్రాన్ని కుమారస్వామి మంత్రాన్ని కనుక జపం చేసుకుంటే కుమారస్వామి వారిది మంత్రం వారి శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కనుక వారు జపం చేసుకుంటే వారికి అంతా కూడా శుభంగా ఉంటుంది. మరి ఈ తత్పురుషాయ విద్మహే శివకుమారాయ ధీమహే తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్, నమో సర్పేభ్యో ఏకేచే పృథిమనో యంతరిక్షేతి విదేభ్యో సర్పేభ్యో నమః అనే మంత్రాన్ని కనుక వీరు జపం చేసుకుంటే వారికి అంతా శుభం కలుగుతుంది. వీరు మంగళవారాలు కనుక దేవాలయానికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చిస్తే కొంత మేరకు ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి.